వెల్కమ్ టు నైట్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తుపేపుపై ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక చర్యల వల్ల రాయలసీమ ప్రజలకు త్రాగునీటి సమస్య, నాగార్జున సాగర్ రైతులకు త్రాగునీటి ఇబ్బందులు ఏర్పడతాయని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఒక్కసారైనా ఈ అంశంపై చర్చించలేదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూడా ఆయన మౌనం ఎందుకని నిలదీశారు. ప్రజల పక్షాన పోరాడాల్సిన బదులు కూటమి ప్రభుత్వం మౌనం వహించడం అన్యాయమన్నారు. కృష్ణా జలాల విషయంలో కర్ణాటక లాభం పొందుతుంటే ఆంధ్రప్రదేశ్ రైతులు నష్టపోవడం బాధాకరమని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజల ప్రయోజనాల కోసం నిలబడుతుందని, కాంగ్రెస్ టీడీపీ కూటమి నీటి ప్రశ్నలో విఫలమైందని అన్నారు. పెడతామని చెప్పావు. ఆ రోజు నువ్వు రామ్మోహన్ రెడ్డి గారు అందరూ కూర్చొని ప్రారంభోత్సవం చేశారు. మరి ఏమైపోయింది ఆ సీప్లేన్? ఈ రకంగా ఏ మాట చెప్పినా కూడా ఒక ప్రజలకు ఏదో ఒక అద్భుతం చేసి పెడతామని చెప్పి అనుకుంటా అరిచేతిలో వైకుంఠం చూపించడం తప్పితే వాస్తవంగా మీరు చేసేది ఏమైనా ఉందా? ఇటీవల కాలంలో మీరు చాలాసార్లు ఢిల్లీకి పోతున్నారు. ఢిల్లీకి పోయినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంది మీరు చెప్పాలి. కోడెల శివప్రసాద్ ఆ రోజు ఫర్నిచరు తీసుకుంటే తప్పులు పట్టావు కదా, మరి నువ్వు ఇంతవరకు హాజరు కాలేదని చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తున్నాను. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు పదవి నుంచి దిగిపోయారో ఆ మరుసటి రోజే కూర్చొని జీఏడీకి లేఖ పంపించారు. ఇక్కడ పార్టీ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి గారి నివాసం నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర నుంచి మీకు లేఖ రాశారు. అయ్యా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ అంతా ఉంది, మీరు దీన్ని స్వాధీనం చేసుకోండి, మీరు వెంటనే మీరు తీసుకొని పోండి అని చెప్పారు. మా యొక్క పార్టీ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి గారు అనేక లెటర్లు రాశారు మీకు జీఏడీకి. ఈ యొక్క ఫర్నిచర్ని ఏం చేయాలనో తెలుసుకోండి, లేకుండా ఉంటే మీరు ఎక్కడికి తెచ్చి స్వాధీనపరచాలనో చెప్పండి, మేము స్వాధీనపరుస్తామని చెప్పి అప్పిరెడ్డి గారు మిమ్మల్ని అనేక సందర్భాల్లో కోడారు. ఒక పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జిగా మీరు ఇంతవరకు స్పందించలే. మీరు స్పందించకుండా ఉంటే ఆఖరికి కోర్టుకు పోయినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడటువంటి ఈ ఫర్నిచర్ని ఏం చేయాలయా మేము అని చెప్పి కోర్టును కోరినాం. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీరుండి ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోనంటే ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా పైపెచ్చు కోడెల శివప్రసాద్ గారిని ఫర్నిచర్ అడిగితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారే, ఇది నీతిమాలిన పని కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, ఎవడు అసెంబ్లీలో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ చూడాలంటే ఇష్టం కూడా పడడం లేదు. ఎందుకంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేశాం. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నీ బాధ్యత కాదా అపోజిషన్ పార్టీని ఎప్పుడైనా వాళ్ళు చర్చలు జరిగేటప్పుడు ఏదైనా చేస్తే అక్కడటువంటి చీఫ్ విప్పులు వచ్చి చర్చలు జరిపి అపోజిషన్ వాళ్ళను హౌస్లోకి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాలు గతంలో జరిగేటి మీకు గుర్తులేదా? అసెంబ్లీలో కూర్చొని ఒక ఆయన తలపైన అద్దాలు పెట్టుకొని జోబీలో ఇట్లా చేతులు పెట్టుకొని మాట్లాడేటటువంటి సాంప్రదాయం ఎవరిచ్చారండి వీళ్ళకి ధైర్యము? నేను అడుగుతున్నాను స్పీకర్ గారు, అటువంటి హావభావాలు ఎవరన్నా ప్రదర్శిస్తే ఇమీడియట్గా వాళ్ళు సస్పెండ్ చేసేటువంటి బాధ్యత మీకు లేదా? సభ యొక్క గౌరవాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అహంకార భావం అని చెప్తున్నారే, నిన్న బాలకృష్ణ గారు ప్రవచించిన తీరును మీరు ఏ రకంగా సమర్థిస్తారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్లకు అవసరం ఉండేటప్పుడు ఒకటి, అవసరం తీరిన తర్వాత మరొకటి. గతంలో పవన్ కళ్యాణ్ మచ్చిక చేసుకునేదానికి, కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేదానికి మీరు ఆ రోజు ప్రవర్తించినటువంటి తీరేంది, నిన్న బాలకృష్ణ గారు మాట్లాడేటువంటి తీరేంది ఒకసారి ఆలోచన చేయండి. బాలకృష్ణ గారు, మీరేందో మీ బ్లడ్ వేరు మీ బ్రీడ్ వేరు అంటున్నారు. ఏంది నీ బ్లడ్ నీ బ్రీడ్ నాకు అర్థం కావడంలా. నీ బ్లడ్ నీ బ్రీడ్ అంత గొప్పదైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎందుకు నువ్వు పరిగెత్తుకుంటా పోయి నువ్వు ఆ రోజు పొత్తు పెట్టుకున్నావు? మరి ఈ రోజు ఎవరైతే నీకు సహాయం చేశారో వాళ్ళు ఈ రోజు ఎంత చౌకబారుగా మాట్లాడుతున్నావు? నువ్వు కూర్చొని ఆ రోజు చిరంజీవి గారిని కానీ ఫిల్మ్ ఇండస్ట్రీని అంతా కూడా అవమానపరిచారని చెప్పి మాట్లాడావు. మరి చిరంజీవి గారే స్వయంగా ఈ రోజు కూర్చొని నన్ను చాలా సాధారణంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో మాట్లాడుతూ ప్రజల్లోకి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను బలంగా తీసుకెళ్లాలని సూచించారు. జీఎస్టీ సంస్కరణలు, పెన్షన్ పంపిణీ, విద్యుత్ నిర్వహణ వంటి అంశాలను వివరంగా ప్రజలకు తెలియజేయాలని అన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలపై భారం మోపారని, తమ ప్రభుత్వం మాత్రం సౌర, పవన విద్యుత్ ప్రోత్సాహం ద్వారా తక్కువ ధరకు విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. నిజాయితీతో పనిచేస్తున్న ప్రభుత్వం సాధించిన ఫలితాలను ప్రజలకు చెప్పడంలో వెనుకాడవద్దని సూచించారు. సమర్థ పాలన, అసమర్థ పాలన మధ్య తేడాలను స్పష్టంగా వివరించాలని పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసం కాపాడుకోవడమే భవిష్యత్ విజయానికి కీ అని అన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూటమి ప్రభుత్వ పనితీరును సమర్థించారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడం ప్రజల కోసం తీసుకున్న గొప్ప నిర్ణయమని తెలిపారు. అది బాకీ కాదని ప్రజల పట్ల నిబద్ధత అని అన్నారు. 11 నెలల్లోనే 65,000 ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు. తాము తీసుకున్న సంక్షేమ చర్యలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయని అన్నారు. మహిళలకు, యువతకు అవకాశాలు కల్పించడం, సంక్షేమ పథకాలను అమలు చేయడం ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. బాకీ అనే పదంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పారదర్శకంగా పనిచేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. మహిళలకి బస్సు సౌకర్యం ఇస్తే ఇది బాకీ పడ్డట. మీరు 10 ఏళ్ళు నిరుద్యోగులను మోసం చేసి కొట్టని దెబ్బ కొడితే మేము అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లోనే 65,000 ఉద్యోగాలు ఇస్తే బాకీ పడ్డట. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత కలలు సాకారం చేస్తే బాకీ పడ్డట. మహిళలకి 500 రూపాయలు సబ్సిడీ గ్యాస్ మీద ఇస్తే మేము బాకీ పడ్డట. 200 యూనిట్ లోపు కరెంటు కాల్చిన కుటుంబాలు ఈ రాష్ట్రంలో 80% ఉన్నాయంటే అది బాకీ పడ్డట. మీరు చేసిన బాకీ తీర్చడానికి ప్రతి నెల 6,500 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుకి, కేసీఆర్ కుటుంబం పాలించి ఈ రాష్ట్రాన్ని పాలించి మీరు చేసిన 8 లక్షల బాకీకి ఇన్స్టాల్మెంటు ఇంట్రెస్ట్గా 6,500 కోట్లు ప్రతి నెల, అంటే దాదాపు 80,000 కోట్లు సంవత్సరానికి కడతా ఉన్నాం. మీరు చేసిన బాకీ మేము తీరుస్తూ ఉంటే మేము బాకీ పడ్డట. రైతు భరోసా, రైతు బంధు, వరి మీద బోనస్ ఇస్తే బాకీ పడ్డట. ఏ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం? మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీ రిజర్వేషన్ల జీవోపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తామే జీవో తెచ్చి తరువాత కోర్టులో కేసులు వేశారని ఆరోపించారు. ఈ ద్వంద్వ వైఖరి రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడమేనని అన్నారు. జీవో చెల్లదని ముందే తెలుసుకుని కూడా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం మూర్ఖత్వమని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో కోర్టులు ఇలాంటి జీవోలు కొట్టివేశాయని కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాల్సిన విషయమని అన్నారు. బీసీ వర్గాలకు న్యాయం జరగాలంటే నిజాయితీ అవసరమని స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టే కాంగ్రెస్ ప్రయత్నాలు విఫలమవుతాయని ధైర్యంగా చెప్పారు. బీసీ హక్కుల కోసం తాము ఎప్పటికీ వెనకడుగు వేయమని హామీ ఇచ్చారు. లోపల మీరు ఇచ్చినా మా తీర్పుకు అనుగుణంగానే ఉంటుంది, మీరు ఇచ్చిరని చెప్పి ముందుకు పోవద్దని చెప్పి హెచ్చరించింది. కానీ మీరు ముందుకు పోయినరు. మీరు 9th నుంచే మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. 9th అక్టోబర్ నుంచి. అంటే మీరు 8th వరకు ఎలాంటి చర్యలు చేపట్టదని చెప్పిన తర్వాత, చేపట్టినా కూడా మీరు కోర్టు పరిధిలో ఉంటారు అని చెప్పిన తర్వాత, అనేక రాష్ట్రాల్లో ఈ జీవోలు చెల్లవని చెప్పి మీరు చూసిన తర్వాత, ఇలా మీరు ఈ జీవోతోనే మీరు ఏమనుకుంటారంటే జీవో ఇచ్చినాము, కోర్టుకు పోయినారు, మేమేం చేయాలని అనుకుంటారేమో. ఈ జీవో చెల్లదని మీకు తెలియదా? మీ ఆత్మసాక్షిగా మీరు చెప్పండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరందరూ కూడా, క్యాబినెట్లో ఉన్న మీరందరూ కూడా మీరు ప్రమాణం చేసి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు పదవులు తీసుకున్నారు కదా, మీ మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్పండి, ఈ జీవో ద్వారా ఇది అమలు అవుతుందని ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి తెలియదా? ఏ ముఖ్యమంత్రికి తెలియదు, మీకొక్కరికే తెలిసిందా? మరి అన్ని 8 రాష్ట్రాల్లో ఈ జీవో ద్వారా ఇస్తే కేసు కొట్టేసిర్రని చెప్పి మీకు తెలియదా? బీహార్లో కొట్టేసిండ్రు, మహారాష్ట్రలో కొట్టేసిండ్రు, మధ్యప్రదేశ్లో కొట్టేసిండ్రు, అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కొట్టేసిండ్రు, కర్ణాటకలో కొట్టేసిండ్రు, తమిళనాడులో కూడా అంతకుముందు జీవో ఇస్తే కొట్టేసిండ్రు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైందంటే, దయచేసి ఇది ఎలక్షన్లో నిలబడాలనుకునే తహతాలాటలు వినాల. ఇది చాలా మోసపూరితమైనటువంటి ఎలక్షన్. ఇది మిత్రులారా, మహారాష్ట్రలో సేమ్ ఇదే విధంగా ఎలక్షన్ షెడ్యూల్ తర్వాత కోర్టుకు వెళ్ళిండ్రు. కోర్టుకు వెళ్ళిన తర్వాత తెలుసా, 2022 అంటే 2020 నుంచి 21-22 వరకు ఈ జీవో ద్వారా జెడ్పీటీసీలై, జిల్లా పరిషత్ చైర్మన్లై 2 సంవత్సరాలు చేసిండ్రు. ఈ జీవో ఇష్యూ అయిన తర్వాత, ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత
హైకోర్టు ఏదో జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఇది పాస్ కాయినట్లు కాదు, కేసు నడుస్తూ ఉంది, అడ్మిషన్ తీసుకొని కేసు నడుస్తుంది. తర్వాత సుప్రీంకోర్టులో వేసిండ్రు, సుప్రీంకోర్టు క్లారిటీగా ఇచ్చింది, ఇది చెల్లదు, ఇమ్మీడియట్గా మీరు దిగిపోవాల్సిందే, డీమ్ టు రిమూవల్ అని చెప్పి ఇమ్మీడియట్గా రిమూవల్ చేసింది. అంటే 2 సంవత్సరాలు వాళ్ళు ఈ విజయనగరం పర్యటనలో ఏపీ హోంమంత్రి అనిత చింతలవలస ప్రాంతంలో ఓ ఆసక్తికర ఘటనకు సాక్ష్యమయ్యారు. కాన్వాయ్ వెళ్తుండగా స్కూటీ నడుపుతున్న 2 మైనర్ బారులను గుర్తించి వెంటనే ఆపించారు. వారిని ఆపి భద్రతా సమస్యలను వివరించి మందలించారు. వెంటనే వారి వివరాలు సేకరించి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. చిన్న వయసులో వాహనాలు నడపడం ప్రమాదకరమని తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. చట్ట ప్రకారం మైనర్లు వాహనాలు నడపరాదని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు విలువైనవని, ప్రతి ఒక్కరూ భద్రతను ముఖ్యంగా పరిగణించాలని, రాష్ట్రంలో రోడ్డు భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఈ తరహా ఉల్లంఘనలను ఇక సహించబోమని హెచ్చరించారు. రోడ్ల మీద మళ్ళీ నెలకథ వేసుకొని కూర్చోండి. పోలీస్ వెహికల్ వెళ్తుంది, వెనకలో పోలీస్ వెహికల్ వస్తుంది, దానిపై సంగతి తెలుసు. మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర రహదారుల పరిస్థితిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్డు లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇక గుంత కనిపించినా ఫోన్ చేయమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు రోడ్ల మరమ్మత్తు కూడా నీళ్లు కలుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఉన్న నగరాల రోడ్లను సరిచేయకుండానే భవిష్యత్ నగరాల గురించి మాట్లాడడం తప్పు అని అన్నారు. ప్రజల సౌకర్యం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంతలు ఊడ్చే తెలియలేదు దీనికి. కనీసం రోడ్లు గుంతలు పడితే ఆయన కొమ్మట్టేట్టు ఉంటాడు ఇక, నరకమంటే ఈ ఎంత దూరం అని నరుకుతాడు. ఏదైనా గుంత కనబడితే నాకు ఫోన్ చేయండి అన్నాడు. అసలు గుంత పడని రోడ్డు ఉందా ఈ రాష్ట్రంలో? నువ్వు వచ్చినాక ఏమన్నా ఒక్క గింత డాంబర్ పొక్కలన్నా ఊడ్చినావా నువ్వు? డాంబర్ పోసి ఆగిపోయినాయి ఎక్కడ రోడ్లు అక్కడనే. ఆయన వాటర్లో నీళ్ళు కలిపిండో ఇలా నీళ్ళు కలిపిండో ఏమో కలిపిండిగా. అయితే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పోయి నిన్న కొబ్బరికాయ కొట్టిండి. ఆడ ఫ్యూచర్ సిటీకి అట 4 లైన్ రోడ్ అట. ఇక్కడ సిటీ లేదు, ఇల్లే దిక్కు లేదు, దానికి 6 లైన్ల రోడ్ ఇస్తాడట. ఉన్న రోడ్లకేమో గుంతలు పడితే పూడ్చేది తెలివి లేదు. అంటే ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? ఆడ నీ భూముల ధరలు పెంచడం కోసం వేస్తున్నావు, నీ కాంట్రాక్ట్ల కోసం చేస్తున్నావు. నువ్వు ఎక్కడ వేయాలి? వర్షాలు పడి బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి, రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి. ఎవడు కాంట్రాక్టర్ అంటూ టెండరే ఎత్తలేడు. కనీసం ఈ రేవంత్ రెడ్డి ఈ పైసలు ఇస్తాడో ఇయ్యడో ఈ పర్సెంటేజీలు మాకు నడవేయని చెప్పి ఎవడు టెండర్ కూడా ఎత్తలేడు. టెండర్ వేసినా ఎవడు పని చేస్తలేడు. ఇదేమో ఇడిచిపెట్టిండు ఫ్యూచర్ సిటీకి రోడ్ ఎత్తా అంటాడు. ఉన్న రోడ్డు మంచిగా చేయ రేవంత్ రెడ్డి. మంత్రి పార్థసారథి వైసీపీపై విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్చుకోలేక వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందని అన్నారు. బలహీన వర్గాలకు మేలు చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేసినా తాము సంక్షేమం ఎక్కడా ఆపలేదని గుర్తు చేశారు. ఎవరిన్ని కుట్రలు పన్నినా అభివృద్ధి మాత్రం ఆగదని స్పష్టం చేశారు. ప్రజల మద్దతులో ముందుగా సాగుతామని తెలిపారు. అర్థమవుతా ఉంది ఆయన వ్యవహార శైలి మూలంగా వైసీపీ అరాచక శక్తుల చేతుల్లో అన్యాయంగా బలైపోయిన ఒక బీసీ నాయకుడు చంద్రయ్య గారి కుమారుడికి ఒక ఉద్యోగం ఇస్తా ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారో ఈరోజు బీసీలు అని చెప్పుకునే వైసీపీలో నాయకులందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వాళ్ళందరినీ కూడా బలహీన వర్గాలకు ఉపయోగపడే అన్ని పనులు కూడా అడుగడుగున అడ్డుకుంటూ ఈ ప్రభుత్వాన్ని అడ్డుకుంటూ వైసీపీ ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి తీరని అన్యాయం చేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా కూడా ఈ 15 నెలల కాలంలో దాదాపు 47,500 కోట్ల రూపాయలని మరి ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. గతంలో ఏ విధంగా అయితే బలహీన వర్గాలకి దళితులకి బెదిరింపులు రోడ్ల మీదకి ఈడ్చి కొట్టిన సన్నివేశాలు మనం కల్లారా చూశాం. బలహీన వర్గాల మీద దాడులను చూశాం. బలహీన వర్గాల్ని అవమానం చేసే పరిస్థితులు మనం చూశాం. కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు. ఎవరైనా బలహీన వర్గాల వెంక కన్నెత్తి చూడాలన్నా, దళితుల్ని కించపరచాలన్నా వారికి తగిన శిక్ష వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ మీడియా సమావేశంలో ముఖ్య ప్రకటన చేశారు. దసరా పండుగ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా చంద్రన్న కానుక అందజేస్తున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఉపశమనం కలిగించే విధంగా కొత్త పథకాలు అమలు చేయనున్నట్లు వివరించారు. ఈ ప్రకటనతో ఆటో డ్రైవర్లలో ఆనందం వ్యక్తమవుతోంది. అన్ని కూడా తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం అక్టోబర్ 4వ తారీఖున ఆటో కార్మికుల కోసం ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి కూడా 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నటువంటి పరిస్థితులు, వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితులు, 10,000 ఇచ్చినప్పటికి కూడా ఆనాడు ప్రతి ఒక్క ఆటో మీద కూడా వేలాది పన్నులు వేసేటువంటి పరిస్థితులు, అనేక రకాలుగా వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు, ఒక రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ప్రతి నిత్యం కూడా ఆటో రిపేర్లకే ఆ డబ్బులన్నీ కూడా సరిపోయేటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 1,400 కోట్ల రూపాయలతో రాష్ట్ర రహదారులతో పాటు జిల్లా రహదారులన్నీ కూడా మరమ్మతులు చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ఆటో కార్మికులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి లారీ యజమానులు, ముఖ్యంగా కార్మిక రంగాన్ని పూర్తిగా కుదేలు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఈరోజు తలుచుకొని, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ ఏదైతే కేంద్రం 200-300 పెట్టినటువంటి గ్రీన్ ట్యాక్స్ని 2021లో రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టుకునేటువంటి ఏర్పాటు చేస్తే ఆ ట్యాక్స్ను మన రాష్ట్రంలో పక్కనున్నటువంటి తెలంగాణ అలాగే ఆ తమిళనాడులో 2003 ఉన్నటువంటి గ్రీన్ ట్యాక్స్ని మన రాష్ట్రంలో 10,000, 20,000 చేసి కార్మికులు దోచుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక పక్కనైతే, ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ను పూర్తిగా తగ్గిస్తూ ముఖ్యంగా లారీ యజమానులు ఏదైతే గ్రీన్ ట్యాక్స్ వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారో అటువంటి ఇబ్బందులను కనుక్కొని వాటిని పూర్తిగా తగ్గించి ఈరోజు 2,000, 3,000 చేసినటువంటి ఘనత కూడా ఈ కార్మిక ప్రభుత్వానిది, కార్మిక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా ఆటో కార్మికులు రెక్కాడితే డొక్కాడనటువంటి కార్మికులు ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. వారికి కూడా అనేక రకాలుగా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయనేటువంటి మాటని ఈరోజు తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా ఈరోజు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. సూపర్ 6లో ముఖ్యంగా ముఖ్యంగా మహిళల కోసం స్త్రీ శక్తి పేరుతో పెట్టినటువంటి బస్సులు, ఉచిత బస్సు ప్రయాణం, ఈరోజు చాలామంది ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు, సూపర్ 6 కార్యక్రమంలో స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా ఆటో కార్మికులు ఇబ్బంది కలుగుతూ ఉందనేటువంటి విషయాన్ని వైసీపీ నాయకులు చెప్తా ఉన్నా. ఈరోజు పోర్టబిలిటీ పెరగడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి నగరాలకు విచ్చేసి ఆ నగరాల్లో ఆటోల మీద ఆ ప్రాంతంలో తిరిగేటువంటి విధంగా ఈరోజు ఆటో కార్మికుల ఉపాధి కూడా పెరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పోర్టబిలిటీ పెరగడంతో వ్యాపారాలు ఒక పక్కన పెరుగుతూ ఉన్నాయి, ఒక పక్కన ఈ ఆటో కార్మికులకు ఇచ్చేటువంటి 15,000 రూపాయలతో వాళ్ళ జీవితాల్లో ముఖ్యంగా ఈ ట్యాక్సులు కట్టుకునేటువంటి దాంట్లో కానీ వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు దగ్గర నుండి నేటి యోగల రథసారథి నారా లోకేష్ వారి వరకు కార్మికుల పక్షపాతిగా ఈ కూటమి ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వంగా ఇప్పటికే కార్మికులందరూ కూడా దాన్ని నిరూపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించిన నటి హేమ మీడియాతో మాట్లాడారు. గత ఏడాది తనపై వచ్చిన ఆరోపణలు తాను చేయని తప్పుకు బలయ్యాయని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు తనకు ధైర్యం ఇచ్చాయని, కష్టకాలంలో అండగా నిలిచిందని కన్నీరు పెట్టుకున్నారు. మీడియా నిజం తెలుసుకోకుండా వార్తలు రాయకూడదని కోరారు. దుర్గమ్మ అనుగ్రహం వల్లే తిరిగి నిలబడగలిగానని చెప్పారు. ఎన్ని జన్మలెత్తినా అమ్మవారి అండను మర్చిపోలేనని అన్నారు. నేను చేయని తప్పుకి మీరందరూ చాలా బలి చేశారు. దాని నుంచి బయటపడ్డ నా వల్ల కాలేదండి. అసలు ప్రతి క్షణం దుర్గమ్మ తల్లి నేనున్నాను, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు, ఉన్నాను అని చెప్పి నన్ను బతికించింది. ఎన్ని జన్మలెత్తినా ఈ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు కానీ ఆవిడ ఇచ్చిన అండదండలు కానీ మర్చిపోలేనండి.
చాలా థ్యాంక్స్. మీ అందరినీ మళ్ళీ ఇలా కలుసుకుని మాట్లాడుతున్నంత ఆనందంగా ఉంది. ప్లీజ్ దయచేసి మీరు ఏదైనా న్యూస్ వేసేటప్పుడు నిజ నిజాలు తెలుసుకుని వేయండి. మీరందరూ చాలా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు. ప్లీజ్ ఈ రోజు గుళ్ళో ఉండి చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదండి. ఓకేనా? లండన్ లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియాతో మాట్లాడారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరితే తప్పక పార్టీ ఏర్పాటు చేస్తారని చెప్పారు. బీఆర్ఎస్ లో ఎన్నో అవమానాలు ఎదురైనా నిలబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వెనుక ఏ జాతీయ పార్టీ లేదని, చేరే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేశారు. ఉద్యమంలో ఏదైతే నికార్సుగా, స్వచ్ఛందంగా ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ రావాలని పనిచేసినటువంటి వాళ్ళు రాను కొంత స్వార్థం ఎంటర్ అయిందన్న విషయం అర్థమైంది కొందరు వ్యక్తులకు. వాళ్ళు మొత్తం వ్యవస్థను భ్రష్టుపట్టించే విధంగా పనిచేసినప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా, పర్చ్ చేసుకుంటా ముందుకు పోవాలి. అది జరగలేదు అన్నది నా ఆలోచన. దాని పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని కూడా. అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే తప్పకుండా పార్టీ పెడతాం. అందులో పెద్ద పెట్టాలనా వద్దా, ఇది శశబిషలు ఏం లేవు. జాతీయ పార్టీలు నా ఎన్నుకుంటే దాచుకునేదాన్ని కాదు. మళ్ళీ చెప్తున్నా, నాకు జాతీయ పార్టీలు ఏవి కూడా నా వెనకలేవు. జాతీయ పార్టీలో జాయిన్ అయ్యే ఉద్దేశం నాకు లేదు. నో కాంగ్రెస్, నో బీజేపీ. టీవీకే చీఫ్ విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని, తన జీవితంలో ఇంతటి విషాదాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. అమాయకుల ప్రాణాలు పోవడం తాను జీర్ణించుకోలేనని వ్యాఖ్యానించారు. త్వరలోనే బాధిత కుటుంబాలను వ్యక్తిగతంగా కలుసుకుని వారి కష్టసుఖాల్లో భాగస్వామి అవుతానని హామీ ఇచ్చారు. ప్రజలను రక్షించాల్సిన సమయంలోనే ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. నా మీద విమర్శలు చేయండి, నన్ను టార్గెట్ చేయండి, కానీ నా ప్రజలను కాపాడాలని భావోద్వేగంతో కోరారు. నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందని ధైర్యంగా చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తన హృదయం ముక్కలైందని, ఈ దుఃఖం నుంచి బయటపడడం కష్టమని అన్నారు. ప్రజల భద్రతే తనకెప్పటికీ ప్రధానమని స్పష్టం చేశారు. அதனால இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி, அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும் அந்த எண்ணம். அதனால தான் இந்த அரசியல் காரணங்கள் எல்லாத்தையும் தவிர்த்துட்டு ஒதுக்கி வச்சுட்டு மக்களுடைய சேஃப்டி மட்டும் மைண்டில் வச்சுக்கிட்டு அதுக்கான இடங்களை சூஸ் பண்ணுறது, அதுக்கான இடங்களை பார்த்து பெர்மிஷன் கேட்குறது, போலீஸ் டிபார்ட்மெண்ட்டில் அதை ரிக்வெஸ்ட் பண்ணி கேட்போம். ஆனால் நடக்கக்கூடாதது நடந்துருச்சு. நானும் மனுஷன் தானே. அந்த நேரத்தில் அத்தனை பேர் பாதிக்கப்பட்டு இருக்கும்போது எப்படி அந்த ஊரை விட்டுட்டு என்னால் கிளம்பி வர முடியும்? நான் திரும்ப அங்கே போகணும்னு இருந்துச்சுன்னா அதை ஒரு காரணம் காட்டி அங்கே வேறு சில பதட்டமான சுச்சுவேஷன்ஸ், வேறு சில சம்பாவிதங்கள், அந்த மாதிரி எதுவும் நடந்துடக்கூடாதுன்றதுக்காக தான் நாங்கள் அவாய்ட் பண்ணோம். இந்த நேரத்தில் சொந்தங்களை இழந்து தவிக்கிற அத்தனை குடும்பங்களுக்கும் என்னுடைய ஆழ்ந்த இரங்கலை தெரிவிச்சுக்கிறேன். எனக்கு தெரியும், என்ன சொன்னாலும் இது ஈடையாகாதுன்னு எனக்கு தெரியும். ஹாஸ்பிட்டலில் ட்ரீட் பண்ணிகிட்ருக்கிற எல்லாருமே சீக்கிரமாக க்யூர் ஆகி வரணுன்றதை இந்த நேரத்தில் நான் வேண்டிக்கிறேன். கூடிய சீக்கிரமே உங்கள் எல்லாரையும் நான் சந்திக்கிறேன். இந்த நேரத்தில் எங்களுடைய வலிகளை, எங்களுடைய நிலைமையை புரிஞ்சுக்கிட்டு எங்களுக்காக பேசின அரசியல் கட்சிகளை சார்ந்த நண்பர்கள், தலைவர்கள் அனைவருக்கும் என்னுடைய நன்றியை தெரிவிச்சுக்கிறேன். கிட்டத்தட்ட ஒரு 5 மாவட்டத்துக்கு பிரச்சாரத்துக்கு போனோம். இந்த மாதிரி எதுவுமே நடக்கல. ஆனால் கரூரில் மட்டும் ஏன் எப்படி நடக்குது, எப்படி நடக்குது? மக்களுக்கு எல்லா உண்மையும் தெரியும். மக்கள் எல்லாத்தையும் பார்த்துக்கிட்டு இருக்கிறாங்க. கரூரை சேர்ந்த அந்த மக்கள் அந்த உண்மையெல்லாம் வெளியில் சொல்லும்போது
எனக்கு கடவுளே நேரில் வந்து இறங்கி அந்த உண்மைகள்லாம் சொல்கிற மாதிரி எனக்கு தோணுச்சு. சீக்கிரமே எல்லா உண்மைகளும் வெளியில் வரும். எங்களுக்கு தரப்பட்ட இடத்துல நாங்கள் போய் அந்த அந்த ஸ்பாட்டில் நின்று நாங்கள் பேசிட்டு வந்தோம். அதை தாண்டி எந்த தவறும் எங்கள் சைடில் நாங்கள் எதுவும் செய்யலை. பட் இருந்தாலும் எங்கள் கட்சியை சேர்ந்த நிர்வாகிகள் தோழர்கள் மேலே எஃப்ஐஆர், அது மட்டும் இல்லை சோஷியல் மீடியாவை சேர்ந்த நண்பர்கள் தோழர்கள் அவங்க மேலே எஃப்ஐஆர்லாம் போட்டு இப்போ பிடிச்சிட்டு இருக்கிறாங்க. சிஎம் சார், உங்களுக்கு ஏதாவது இந்த பழி வாங்கணும் அப்படின்ற எண்ணம் ஏதாவது இருந்துச்சுன்னா என்ன வேணாலும் பண்ணுங்க. அவங்க மேலே கை வைக்காதீங்க. நான் ஒன்று வீட்டில் இருப்பேன், இல்லை நான் ஆஃபீஸில் இருப்பேன். என்ன வேணாலும் செய்யுங்க. நண்பர்களே, தோழர்களே, நம்மளோட அரசியல் பயணம் இன்னும் ஸ்ட்ராங்காக, இன்னும் தைரியத்தோட கண்டினியூ ஆகும். టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ ఆసియా కప్ మ్యాచ్ అనుభవాన్ని పంచుకున్నారు. 3 వికెట్లు కోల్పోయిన తరువాత పాకిస్తాన్ ఆటగాళ్లు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రశాంతంగా ఉండటం ఎంత ముఖ్యమో అర్థమైందని అన్నారు. జట్టుకు గెలుపు సాధించేందుకు తన వంతు కృషి చేశానని చెప్పారు. క్రీడల్లో క్రమశిక్షణ, మానసిక ధైర్యం అవసరమని ఉదాహరించారు. పాకిస్తాన్ బౌలర్ల ఒత్తిడిని ఎదుర్కోవడం సవాలుగా అనిపించిందని, కానీ ధైర్యం కోల్పోకుండా ఆడటం ద్వారా మ్యాచ్ లో నిలబడగలిగానని తిలక్ వివరించారు. తన ఆట తీరు దేశానికి గౌరవం తెచ్చిందని భావిస్తున్నానని అన్నారు. క్రీడాభిమానుల ఆశలు నిలబెట్టుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. టీమిండియాకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు తాను కృషి చేస్తానని ధైర్యం చెప్పారు. నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకున్నాడు. జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీకి చెప్పాను కదా, జస్ట్ కంట్రీని గెలిపించాలి. కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద, పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్నా. జస్ట్ గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతాయి. సో మైండ్లో అది ఒకటే ఉండే, జస్ట్ ఐ వాంట్ టు విన్ మై కంట్రీ. అఫ్ కోర్స్ పాకిస్తాన్ అంటే ఈ మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద. మేము ఆడేది గేమ్, ఇట్స్ జస్ట్ ఎ స్పోర్ట్. సో ఆ టైంలో ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము. సో ఆ టైంలో నేను కామ్గా ఉండి ఐఎమ్ సో పేషెన్స్. చాలా అన్నారు, చాలా విధంగా చాలా చెప్పారు. బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉండి రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాట్తోనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్గా అయిపోతారు వాళ్ళు. స్టార్ట్ అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇది ఓకే, బట్ ఆపరేషన్ సింధూర్ తర్వాతనే కొద్దిగా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద. బట్ మేము ఆడేది చెప్పాను కదా మళ్ళీ స్పోర్ట్. సో స్పోర్ట్ని ఎమోషన్స్తో కనెక్ట్ చేసి ఆడితే అవ్వదు. సో జస్ట్ నేను ఆ స్పోర్ట్ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా స్పోర్ట్లో ఆడి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.